వాటిల్లు. రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సబ్స్టేషన్లో విద్యుత్ శాఖ ఏడీఈ, ఏఈలకు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వం భరించాలని, ప్రజలపై మోపితే పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో ప్రజలకు విద్యుత్ షాక్ ఇచ్చిందని విమర్శించారు. బాదుడు గ్యారెంటీకి మాత్రం ఎటువంటి డోకా లేదు. అలాగే మీకు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇది జిఎంఎల్సి మండలము, కొండగొరి శ్రీరాములని. ఇతని బిల్లు అయితే 9,100. 9,100 సామాన్య నిరుపేద గిరిజనులు 9,100. దానికి ఎప్పటి నుంచి వసూలు చేస్తారంటే సంవత్సరం నుంచి బిల్లు వసూలు చేస్తారు. సంవత్సరం నుంచి వీళ్ళ కాల్చే యూనిట్లు ప్రతి ఒక్కళ్ళది కూడా 200 యూనిట్లు లోపే. ఈయన కాల్చింది మహా అయితే 100 యూనిట్లు అంతే. ఒకసారి చూడండి, అంటే ఎంత దారుణంగా ప్రజల మీద భారం మోపి ప్రజల్ని జలగల్లాగా పీలుస్తుంది ప్రభుత్వం. మేము అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పెరిగినాయి కరెంటు ఛార్జీలు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పెరిగినాయి అని చెప్పేటువంటి ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పండి. మీరు సంవత్సరం నుంచి మీరు బిల్లులు కట్టలేదని చెప్పి గిరిజనుల దగ్గర నుంచి ఎందుకు ఇంత వసూలు చేస్తున్నారు? వాళ్ళకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అనేది వర్తిస్తుంది కదా. అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని మీరు ఎత్తేసారని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు మొన్నటి వరకు 300, 400 వచ్చేటువంటి కరెంట్ బిల్లు 700, 800, 1000 రూపాయలు వస్తుంది. కరెంటు ఛార్జీలు పెంచినట్ట. గతంలో ప్రతి గ్రామాలకి వెళ్ళారు, ప్రతి ఊళ్ళో వెళ్ళారు. ఏ మీటింగ్లలో చూసినా ఈ ప్రభుత్వం బాదుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి, అన్ని ఛార్జీలు పెరిగిపోతున్నాయి అన్నారు. ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, ఉచిత ఇస్తున్నారు, 2 గంటలు తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు. ఇదేనా మీరు ప్రభుత్వంలో ఉండి ప్రజలకి గతంలో ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టి పరిపాలించే తీరు? అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 7 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందా అంటే 1,00,000 కోట్లు అప్పు చేసింది. 1,00,000 కోట్లు ఏం చేశారా అంటే ప్రశ్నార్థకం. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. ఉద్యోగులకి డిఏ ఇచ్చారా? లేదు. ఐఆర్ ప్రకటించారా? లేదు. అమ్మఒడి ఇచ్చారా? లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? లేదు. మరి 1,00,000 కోట్లు ఏమైపోయాయి? 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈరోజు అమరావతి రియల్ ఎస్టేట్కి 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదేదో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రజలకి ఖర్చు పెట్టి ఈ విద్యుత్ భారాన్ని తగ్గించవచ్చు. ఈరోజు ఏదైతే మీ మీటింగుల్లో ఒక ప్లేట్ మీల్ కాస్ట్ 3,200 రూపాయలు, మీరు పెట్టే ఆ ఖర్చు ప్రజల కోసం వెచ్చించవచ్చు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ స్పెషల్ ఫ్లైట్లో తిరిగేటువంటి పరిస్థితి. అలా ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులేదో పేద ప్రజల కోసం వినియోగించవచ్చు కదా. ఈరోజు ఇంత భారాన్ని 15,500 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి ఈరోజు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పబ్బం నడుపుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్. మీరు ఏం చేస్తున్నారు? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నారా లేదా అన్నదానిగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. నవంబర్, అక్టోబర్ అలా ఎలక్షన్ ప్రతి నెల ఇంత ఛార్జీలు అని చెప్పి వేసి ఈరోజు ఒక్కొక్కటి రైట్స్
ప్రజల తరఫున మేము ఈరోజు వాళ్ళ తరఫున ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిమాండ్ చేస్తూ ఈ కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది 2,500 కోట్ల రూపాయల భారం ఏదైతే ఉందో మేడం గారు